అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ఎలా సర్వే అవుతున్నాడని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అంటే ఒక పవర్ఫుల్గా మాట్లాడేటువంటి స్పీచ్ లేదు. అలాగే ఎవడో స్క్రిప్ట్ రాయకపోతే మాట్లాడలేడు. అంతేకాకుండా ఆయన స్క్రిప్ట్ రాసిచ్చినా కూడా సరిగ్గా మాట్లాడలేడు. ప్రెస్ మీట్లో తడబడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇమేజ్ విషయానికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏదో ఏదో కొంత పెయిడ్ ఆర్గనైజేషన్ ద్వారా నడపడం తప్ప నుంచి అంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా ఎలా సర్వే అవుతున్నాడు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా చేయగలుగుతున్నాడు, ఆయన ఒక నాయకుడిగా ఎలా సస్టైన్ అవ్వగలుగుతున్నాడు అని నాకు ఎప్పటి నుంచో డౌటు. కానీ ఆ డౌటు ఈ రోజుతోటి ఒక వ్యక్తి ఆయన వైసీపీ తరఫున కాస్తో కుస్తో బాగా మాట్లాడగలడనేటువంటి వ్యక్తి ఇవాళ ఆ మహానుభావుడు మాట్లాడిన మాటలతోటి నాకు అర్థమైంది ఏంటంటే, గంగాజలం మురికి నీళ్ళల్లో పోతే ఆ పవిత్ర నీళ్ళు కూడా అపవిత్రం అయిపోతాయి అన్నట్టు చదువు ఉన్నవాడు సంస్కారం ఉన్నవాడు కూడా ఆ పార్టీలోకి వెళ్తే చివరికి జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ వేసుకొని బతకడం తప్ప వేరే మార్గం లేదు అనే విధంగా ఈరోజు ఒక ప్రూవ్ అయింది. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను. మీకు ఒక వీడియో చూపిస్తే అసలు నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. దయచేసి ఎవరు నవ్వకండి. ఎందుకంటే అతను వేసినటువంటి గోళీలు మామూలు గోళీలు కాదు నాయన. భవిష్యత్తులో మరి ఏం ఊహించాడో, ఎక్కడ కాలజ్ఞానం చేశాడో, ఆయన నెంబర్ 1 ఒక రాజకీయ డైరెక్షన్ ఇచ్చేశాడు. నాకు తెలిసి రేపటి నుంచి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా షేక్ అయిపోయే విధంగా ఆయన డైరెక్షన్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, మామూలుగా ఉండదు. ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే ఇప్పుడే చెప్పమంటారా? తప్పకుండా చెప్పండి. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అధిష్టానంలోకి, కేంద్ర అధిష్టానంలోకి మన వాళ్ళు ఎక్కువ బాగా ఇస్తారు. రాబోయే రోజుల్లో చాలా సంతోషం అది వినడం. రాబోయే రోజుల్లో అప్కమింగ్ డేస్ లో మన దేశ ప్రధాని రేస్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రియల్లీ? yes. You just wait and watch. ఖచ్చితంగా జగన్ is going to become a PM. ఇప్పుడు ఎవరు అనే దానికన్నా కూడా నేను డైరెక్ట్ నేను మీకు డైరెక్ట్ గా పేరు చెప్తున్నాను కదా. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే పిఎం. ఆబ్వియస్లీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆయన పిఎం రేస్ లో ఉంటే మరి సీఎం ఎవరు ఉంటారు? ఎక్కడ రాష్ట్రంలో సీఎం ఎవరు పెట్టుకోండి, పిఎం డిసైడ్ చేసుకోలేరు మేడం. యాజ్ సింపుల్ ఇది కూడా ప్రిడిక్ట్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను పిఎం అయితే నా కింద సామంత రాజుల్ని నాకు నచ్చిన వాళ్ళనే కదా నేను పెడతాను. షర్మిల అయ్యే ఛాన్స్ ఉందా మళ్ళీ? నేను ఇక్కడ నా స్టేట్ లో ఆల్రెడీ ఇంకొక స్టేట్ ఖాళీగానే ఉంది కదా, ఇచ్చేసాను కదా. ఫుల్ భారతి గారు అక్కడ సీఎం అవుతారు, ఏపీలో షర్మిల గారు తెలంగాణలో సీఎం అవుతారు. ఇది ఫిక్స్ అంటారు మీరు అనుకోండి, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి. రైట్. ఇలాంటి బెప్పంగాళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సస్టైన్ అవ్వగలుగుతున్నాడు. ఉట్టికి ఎగరలేనోడు ఆకాశానికి నిచ్చెనేసాడంట. ఇంకా చెప్పాలంటే నెత్తి మీద బొచ్చు లేదు కానీ ఇగ్గుతోటి జడేస్తానన్నాడంట. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు లేదు. ఒక్కసారిగా ఆయనకి ముఖ్యమంత్రి చేస్తే తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడలేడు, హిందీ మాట్లాడలేడు, ఆయన తెలుగే ప్రెస్ మీట్ సరిగ్గా మాట్లాడలేడు. అలాంటి ఆయనంట దేశ రాజకీయాలను శాసిస్తాడంట. అందులో ఇంకోటి చూడండి, ఆంధ్రప్రదేశ్కేమో వైఎస్ భారతిరెడ్డి గారిని సీఎం చేస్తాడంట, పక్కనున్న తెలంగాణకి షర్మిలారెడ్డిని సీఎం చేస్తాడంట. ఇంకెందుకురా, తమిళనాడుకి సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే ఒరిస్సాకి విజయసాయి రెడ్డిని, తర్వాత కర్ణాటకకి మన భూమన కరుణాకర్ రెడ్డిని, అలాగే మహారాష్ట్రకి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, కేరళకి వచ్చేసి మన ఆర్కే రోజాని, ఇట్లా ఒక్కొక్కరిని తమిళనాడుకి మన నీళ్ళు బాబుని, వీళ్ళందరినీ కూడా సీఎంలుగా క్యాండిడేట్స్గా ప్రకటించేసేయండి. ఎందుకు మీ నోట్లో మాటలే కదా. నైట్ దిండికి దుప్పర పెట్టుకుని కళ్ళగంటే ఇలాంటి బెప్పం కళ్ళు చాలా వస్తాయి. సిగ్గుండాలి. సెంట్రల్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని, కేంద్రంలోకి వచ్చేసరికి సెంట్రల్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని, అలాగే క్రీడా శాఖ మంత్రికి వచ్చేసరికి మన గోరంట్ల మాధవ్ని ముందే ప్రెడిక్ట్ చేసి పెట్టేశారా బాబు. ఇంకెందుకు మళ్ళీ తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. అరే ఏమైనా కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావు అంటారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తల బాదుకొని చచ్చిపోతున్నారు.
ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ స్వామిని ఇంటికి పంపిద్దామా అని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈడ ఎగరలేని బొమ్మ అంట కేంద్రంలో ఎగిరి కేంద్రంలో చక్రం తిప్పి అది కూడా ఆయన ప్రధానమంత్రి అవటంతో పాటు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ 2 రాష్ట్రాలు, చెల్లికి ఒక రాష్ట్రం, అలాగే ఎవరో మన భార్యకు ఒక రాష్ట్రం. మరి తల్లిని ఎందుకు వదిలిపెట్టారు? మధ్యప్రదేశ్కి తల్లికి ఇవ్వండి, ఛత్తీస్గఢ్కి చిన్న చెల్లెలు సునీతారెడ్డికి ఇవ్వండి, పంచుకోండి దేశాన్ని మొత్తాన్ని, తలా ఒక రాష్ట్రాన్ని మొత్తం డివైడ్ చేసి పంచుకొని అన్ని ట్యాక్సుల రూపంలో మొత్తం దేశాన్ని అంతా పీల్చి పిప్పి చేయండి. ఇప్పుడు దాకా భారతదేశం హిందూ దేశం, ఇక నుంచి యేసునాథ దేశం కింద మార్చేసేయండి, అఖండంగా మార్చేయండి. సిగ్గు లేకపోతే సరే. అరే నువ్వు లాయర్వి, మళ్ళీ ఏదో హైకోర్టు లాయర్ అంటే బెప్పంగాడు. వీడు మొన్న చాలా నీతులు చెప్పాడు. వీడి కలలు చూడు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని, ఇలాంటి సన్నాసులందరినీ వెనకబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతున్నాడు. అరే మన స్టామినా ఏంది, మన స్ట్రెంత్ ఎంత? ఆంధ్ర రాష్ట్రంలో ఉంది 22 మంది ఎంపీలు. గీ పెట్టి కొడితే అందులో 15 మంది ఎంపీలు గెలుస్తావు. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలు మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 270 నుంచి 295 మ్యాజిక్ ఫిగరు. అసలు దాంట్లో 10% కూడా లేని ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడంట. ఈయన ప్రధానమంత్రి అవుతుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు వీళ్ళందరూ చేతులు కట్టుకొని, రావయ్యా జగనయ్య కూర్చో, పైన సింహాసనం మీద కూర్చో, ఇక దేశం అంతా కూడా గవర్నమెంటే లిక్కర్ సప్లై చేస్తుంది, దేశం నదుల్లో ఉన్న ఇసుకలు కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది, ఇక మన ఇష్టం కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ తీసేసి మా తాత రాజారెడ్డి బొమ్మ పెడదాం అంటాడు ఆయన రేపు నుంచి. ఇంకా గాంధీ తాత బొమ్మ కనపడదు కరెన్సీ నోట్ల మీద. అర్థమైందా? ఈయన మహానుభావుడు ఏడగాడు సరిపోయింది కానీ అదే అయోధ్య కానీ ఓపెన్ చేస్తుంటే అయోధ్యని కూడా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి ధ్వజస్తంభాన్ని తీసుకెళ్ళి ఇంకో రాష్ట్రంలో పెట్టేవాడే, గుడిని వచ్చేసి అయోధ్యలో పెట్టేవాడు, ఉత్తరప్రదేశ్లో పెట్టేవాడు, ధ్వజస్తంభాన్ని తీసుకెళ్ళి ద్వారకాలో పెట్టేవాడు, ఎట్లా డిఫరెంట్ ప్రసాదాన్ని తీసుకెళ్ళి పంజాబ్లో పెట్టేవాడు. నువ్వు ఏం మాట్లాడతారు స్వామి? అసలు ఏమన్నా మీకు బుర్ర ఉందా, సెన్స్ ఉందా? మీరు మాట్లాడడానికి ఏమన్నా అర్థం ఉందా? అరే ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టు. ఆంధ్రప్రదేశ్లోనే కనీసం పార్టీ నడుపుకోలేక, ప్రతిపక్ష హోదా నడుపుకోలేక అడుక్కుంటున్న వ్యక్తి అంట దేశ ప్రధాని అంట. నాయన ఏం మాట్లాడతారా స్వాములారా మీరు? అసలు మైండ్ పోతుంది తెలుసా మీ దెబ్బకి? ఎక్కడ దొరుకుతారా ఇట్లాంటి వాళ్ళు అందరూ? అన్న ఎక్కడ ఏది కోరి పట్టుకొస్తారా ఒక్కొక్క అద్భుతమైనటువంటి జ్ఞాన గుళికలు వేస్తున్నాడు. అసలు మామూలుగా లేదు మీ జ్ఞాన గుళికలు.